ఇప్పటికిప్పుడు తెలంగాణలో ఎన్నికలు పెడితే ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ మరొకసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా లేదా అనేది ఒకసారి మనం విశ్లేషిస్తే, గతంలో 2023లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున మొదట్లో కొంత తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ ఆ వ్యతిరేకత క్రమేపీ కొంత తగ్గుతూ వచ్చింది. అయినప్పటికీ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పైన ముఖ్యంగా రైతుల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది. దానికి కారణం రైతు రుణమాఫీ సరిగా చేయకపోవడం కావచ్చు. దాదాపు ఈ 2 సంవత్సరాల్లో ఒకే ఒకసారి రైతు బంధు, రైతు భరోసా నిధులు రైతులకు వేయడం కావచ్చు, అదేవిధంగా రైతు కూలీలకు ఇస్తున్నటువంటి డబ్బులు ఇవ్వకపోవడం కావచ్చు. సో అనేక కారణాలు ఉన్నప్పటికీ రైతుల్లో కావచ్చు, గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నదని అయితే వాస్తవం. సో ఇక్కడ గతంలో దాదాపు 63 సీట్లతోనే 2023లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే దాదాపు ఒక 20 సీట్ల లోపు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. అంతకు మించిన సీట్లు రాకపోవచ్చు అనేది అయితే విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక గ్రేటర్ అంటే అది కూడా దాదాపు నల్గొండ అయితే కాంగ్రెస్ పార్టీకి ఏదైతే కంచుకోటగా ఉన్నటువంటి నల్గొండ జిల్లా కావచ్చు, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో మాత్రమే మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఇక్కడ గ్రేటర్ హైదరాబాద్ లో కావచ్చు, అటు ఉత్తర తెలంగాణలో కావచ్చు కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవచ్చు అనేది అయితే రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సో అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున వ్యతిరేకత, ఇంత తక్కువ వ్యవధిలో వ్యతిరేకత కూడగట్టుకోవడానికి కొన్ని కారణాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదైతే ఇచ్చిన హామీలు దాదాపు 6 మహిళలకు ఇస్తానటువంటి బంగారం కావచ్చు, అదేవిధంగా స్కూటీలు కావచ్చు, పెద్ద ఎత్తున హామీలు ఇచ్చారు. హామీలను అమలు చేయడంలో ఇక్కడ అంటే హామీలు అమలు చేయాలంటే ప్రస్తుతానికి ప్రభుత్వానికి డబ్బులు కావాలి. ఆ డబ్బులు అంటే రాబడి అనేది పెద్ద ఎత్తున తగ్గిపోవడంతోనే ఈ పథకాలు అమలు చేయడం కొంత ఆటంకం ఏర్పడింది. సో ఈ విధంగా చూసుకుంటే కొంత ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అటు బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత ఎడ్జ్ ఉన్నట్టుగా చెప్పుకోవాలి. ఆ బీజేపీ కూడా కొంతవరకు ప్రభావం చూపవచ్చును. అయితే కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఈ 2 పార్టీలలో ఏ పార్టీ ఏ మేరకు క్యాచ్ చేసుకుంటుంది అనేది అయితే చూడాలి. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికలు ఇప్పట్లో వస్తే ఇది మాత్రం ఉంది. కానీ ఇంకా దాదాపు 3 సంవత్సరాల సమయం 2028లో మళ్ళీ సార్వత్రిక ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సో అప్పటి వరకు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తన యొక్క పర్ఫార్మెన్స్ ను మెరుగుపరుచుకొని అదేవిధంగా ఏదైతే ఇచ్చిన హామీలన్నిటిని కూడా కొంతమేర అమలు చేసి ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను తగ్గించుకుంటే సో మరొకసారి కాంగ్రెస్ పార్టీని 2028లో అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. లేనిచో ఇలానే అమలు చేయకుండా ఏదైతే ఈ వ్యతిరేకత కొనసాగితే మాత్రం 2028లో మరొకసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావచ్చు. ఒకవేళ లేని పక్షంలో 2028లో బీజేపీ రాజకీయ పార్టీతో అంటే అక్కడ ఏదైతే ఏపీలో ఈ కూటమి ఏర్పడినట్టుగా ఇక్కడ కూడా బీజేపీ టీడీపీ కావచ్చు, అదేవిధంగా మళ్ళీ టీడీపీ ఎంట్రీ ఇస్తే టీడీపీ కావచ్చు, అదేవిధంగా జనసేనతో కలిసి ఒక కూటమిగా ఏర్పడి మరీ పెద్ద ఎత్తున ఏమన్నా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయంటే ఆ అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో అటు బీఆర్ఎస్ పార్టీకి మరి ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత అనేది ఇటు 2 బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో ఏది క్యాచ్ చేసుకుంటుంది, ఒకవేళ ఈ వ్యతిరేకత 2028 వరకు ఇదే విధంగా కొనసాగుతుందా లేదా అనేది మాత్రం ఇంకా మరొక 3 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిందే. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం ఎన్నికలు జరిగితే మాత్రం కాంగ్రెస్ పార్టీ అయితే మరొకసారి ఘోరమైన ఓటమి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంటుంది.